కమలా, నాకేమిష్టమో నీకు తెలుసు, కానీ నీకేమిష్టమో నాకు తెలియదు. అందుకే నా మనసుకు నచ్చింది తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఏం అర్థం కాలేదా? నా కోరిక అర్థం కాలా? నా ప్రేమ నీకు అర్థం కాలేదా? కమలా, నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా? ఎందుకు కమలా ఏడుస్తున్నావు? నా మీద కోపమా? అమ్మ ఏమైనా అందా? నాన్న ఏమైనా అన్నారా? లేదా నేను తీసుకొచ్చింది ఏది నీకు నచ్చలేదా? నచ్చలేదు, నాకు అసలు మీరే నచ్చలేదు. ఈ ముసలి వయసులో అత్తయ్య మావయ్య సంతోషంగా ఉండాలని నేను సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నాను. వద్దు, ఏం చెప్పొద్దు. ఈ 4 గోడల మధ్య మన భార్య భర్తలం కాదు. నువ్వు ఒక తిరుగుబోతువి, అయోగ్యుడివి, నా జీవితాన్ని నాశనం చేశారు. వద్దు, నా దగ్గరికి రావద్దు, నన్ను ముట్టుకోవద్దు. నన్ను ముట్టుకుంటే నేను చచ్చిపోతాను. మనసులోని మాట తెలియునా? ఈ బాధలలోన ఎదను గాయపరచ న్యాయమా? మనసులోని మాట తెలియునా? ఈ బాధలలోన ఎదను గాయపరచ న్యాయమా? ఏదో గుండెలో ఆరని మంటగా మారెనులే, లోలో ఎందుకో తీరని క్రోధము రేగెనులే. పాముకు కోరల విషములే, కాని మానవులకు నిలువెల్ల ఘోర విషములే. మనసులోని మాట తెలియునా? ఈ బాధలలోన ఎదను గాయపరచ న్యాయమా? సత్యమును పాటిస్తుంటే సాక్ష్యమే అక్కరలేదు. సంసార నవకూలితే తప్పులకు కొదవే లేదు. మౌనమైన హృదయంలోన పొంగుతున్న భావాలెన్నో, గువ్వలకు తేడాలొస్తే గుటికింక శాంతే లేదు. గుండె నిండా బాధలుంటే ఆ ఇల్లు నరకమే. శోకాల వెన్నెలలోన ఆనందం ఉండదులే. ఎందుకింక ఎదలో దూరం ఓ చిలక, ఏదో నమ్మి వంచకులే. మనసులోని మాట తెలియునా? ఈ బాధలలోన ఎదను గాయపరచ న్యాయమా?
వేళలలోన దూరమాయ నీలో సగము చీకట్లు నీతో స్నేహం చేసేటి అవమానం కలిసి ఉండు వేళల్లోన ఏకకిల ఎందుకు నరకం ఇద్దరున్న లోగిలిలోన ఒక్కరుండి ఫలితమేమి మారిపోయి వీడిపోయి ఇక ఏమి చేయగలం కాలం కలిసి వచ్చేదాకా నే ఎదురు చూసేనంట నీదు నీడ తాకను నేను ఓ దూరమా కలలో కూడా నీ కనరాను మనసులోని మాట తెలియునా ఈ బాధలలోన ఎదను గాయపరచ న్యాయమా మనసులోని మాట తెలియునా ఈ బాధలలోన ఎదను గాయపరచ న్యాయమా చిలకమ్మ ఇదిగో చైను మెళ్ళో వేసుకో ఇవో గాజులు చేతికి తొడుక్కో ఇదిగో ఇంకో చైను వేసుకో ఇదిగో చిలకమ్మ ఇప్పటికైనా మనం ఫస్ట్ నైట్ చేసుకుందామా ఇవన్నీ నేను కష్టపడి సంపాదించినవి వదలరా, రాత్రినే బండారం మొత్తం బయటపడిపోయింది. ఇది తీసుకెళ్లి ఆచార్య గారికి చూపించి ఇది బంగారం ఇతడో తెలుసుకున్నాకే మీకు మొదటి రాత్రి. ఏయ్ అత్తగారు అని చూస్తున్నా లేదంటే కర్ర తీసుకొని తల మీద కొట్టంటే రెండు ఒక్కలైపోతుంది జాగ్రత్త. చాలే వెళ్ళవయ్యా, ఇది కవరింగ్ అని తెలిసిందో అంతే మరి. మహాలక్ష్మి మహాలక్ష్మి మంచి కాలం రాబోతుంది మంచి కాలం ఏయ్ రాబోతుంది ముసలి అటు చూడు అటు చెప్పేది విను ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయి. అయ్యగారికి మంచి కాలం రాబోతుంది అదృష్టం వస్తూ ఉంది. ఎవరింట్లోకి దొంగతనానికి వచ్చావురా? ఆ? నేను చెప్పను. ఏయ్, ఏయ్, నేను చెప్పను. మాట్లాడొద్దురా. ఆ? ఆ ఇంట్లో దొంగతనానికి వస్తావా? కుర్రోని పట్టుకుని అలా కొడుతున్నావు ఏమయ్యా వీడికి దొంగతనం అలవాటు అయిపోయింది. అక్కడ దొంగతనం చేసి ఇక్కడ దొంగతనం చేసి ఆఖరికి నా ఇంటికే దొంగతనం వచ్చాడు. ఏమేమి దొంగతనం చేశాడో చెప్పబోయా. చిన్న లక్ష్మీ బిళ్ళను గొలుసు, తర్వాత తెల్లరాయి ఉన్న ఉంగరం, తర్వాత 4 గాజులు దొంగతనం చేశాడా? చెప్పరా చెప్పు. ఏంట్రా గొన్న దెబ్బలు తట్టుకోలేకపోతున్నాను. అది కొట్టేవాడికి చెప్పు లేకపోతే కొడుతూనే ఉంటారా. అయ్ ఎక్కడ పెట్టావు చెప్పరా. ఇలా చూడండి నేను ఆయన గురించి చెప్పాను మీ మేసం కొరిగేసి గుండు పగలు కొడతాడు. అయ్ అంత మగాడు ఎవడ్రా చెప్పరా, వాడో నేను చూసుకుంటాం. ఎవడ్రా? నగల వానరు వచ్చాడు. దానికి నన్నేం చేయమంటావురా? ఇచ్చానా నా దగ్గర ఎక్కడ ఉన్నాయిరా? ఈయనకే ఇచ్చాను. ఆగండయ్యా, ఇదిగో చూడండి. చైను గాజులు ఇవి నా ఇంటి నగలే, నా ఇంటి నగలే. ఎరా దొంగతనం నగలు ఇంట్లో పెట్టుకుని దబాయిస్తావా? దబాయిస్తావా నువ్వు? దబాయిస్తావా? మంచి కాలం వచ్చింది మంచి కాలం వచ్చింది అయ్యగారికి అదృష్టం పట్టింది 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 పట్టింది. ఇది మంచి కాలం వచ్చినట్రా లాయాలా నీ ఇక్కడికి వచ్చి లేనిపోనివన్నీ చదువుతావు. అయ్యా. అమ్మా ఏంటి ఇంట్లో ఎవరు కనబడడం లేదు? వద్దు, 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 నన్ను ముట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు, వద్దు, వద్దు, నన్ను ముట్టుకోవద్దు, వద్దు, వద్దు. ఎక్కడికి తప్పించుకుపోతున్నావు? ఈ రోజు మా మావకి ఇదే విందు భోజనం. రా. కమలా, వస్తున్నా. ఎవరొచ్చారో చూడమ్మా. రండి మావయ్య. నమస్కారం అల్లుడు గారు. నాన్న బాగున్నారా? నువ్వు కులాసాగా ఉన్నావమ్మా? బాగున్నాను. చెల్లెమ్మా నా కూతురికి సారి తీసుకొచ్చాను, తీసుకో. ఎంత జరిగి ఉంది ఎంత బరువు ఉంది. అందుకే మంచి కుటుంబంలో పుట్టాలనేది. పెట్టి పుట్టింది నీ కూతురు. ఇదిగో అమ్మా కట్టుకో. కూర్చోండి అన్నయ్య, క్షణంలో వంట చేసేస్తాను. అలాగే. ఏంటి దేనికై తర్వాత చూద్దు కానీ పదండి. ఉన్నారు చూడు. కేమిటి నాన్న 6,000 రూపాయలనుంది? ఇంత ఖరీదు పెట్టి మిమ్మల్ని ఎవరు కొనమన్నారు? మనం ఉన్న పరిస్థితికి ఎవరి దగ్గర చేజాపారు? ఎంత వడ్డీకి తీసుకున్నారు? మీ అమ్మాయి జీవితానికి ఇది ఒక్కటే తక్కువైంది. ఒక్కరోజు నేను ఈ చీర కట్టుకుంటే సరిపోతుందా? ఇంత ఖరీదైన పట్టు చీర నేను కట్టుకోలేను నాన్న. అమ్మా ఏదేది ఎప్పుడెప్పుడు చేయాలనేది నాకు తెలుసు. ఆహా. ముందు నువ్వు లోపలికి తీసుకెళ్ళమ్మా. ఆ, మీ నాన్నకి ఏదైనా తాగడానికి తీసురా. అల్లుడు గారు ఏదో నా శక్తి కొద్దీ ఇస్తున్నాను, తీసుకోండి. ఏంటి మావయ్య ఇదంతా? అల్లుడు గారు నీ భార్యకి 6,000 రూపాయలు పట్టు చీర, నీకో పట్టు పంచా కండువా మీ డబ్బుల్లోనే తీసుకురమ్మని చెప్పారు.
నాకంటూ ఒక మనస్సాక్షి ఉంది కదా, నా కూతురికంటూ నేనేమైనా చెయ్యాలి కదా. ఇదిగో తీసుకోండి, రేపు నా మీద ఎలాంటి నిష్ఠూరం రాకూడదు కదా. మావయ్య ముందు ఇది పట్టుకోండి. నేను ఎవరికి మావయ్య కొనమన్నాను? నా పెళ్ళానికేగా కొనమన్నాను. లేదు అల్లుడు గారు, ఇది మీరు తీసుకోవాలి. నేను తీసుకోవడం తప్పు మావయ్య. ఈ వయసులో మీరు కష్టపడుతుంటే నేనే సాయంగా ఉండాలి. పిల్లనిచ్చిన మామగారి దగ్గర నుంచి ఎంత అందితే అంత గుంజుకుందాం అనుకునే అల్లుళ్ళున్న ఈ కాలంలో మామగారి కష్టాన్ని తన కష్టంగా భావించి సహాయం చేయాలనుకునే అల్లుణ్ణి మిమ్మల్నే చూశాను. ఆడపిల్లని కన్నానే తలకరువు పెట్టడానికి ఒక మగ పిల్లవాడు లేడే అని బాధపడేవాడిని. ఇప్పుడు మీరు నా అల్లుడు కాదు, కొడుకు. నేను కన్న కొడుకు. ఏంటి మావయ్య పసిపిల్లాళ్ళగా? ముందు కళ్ళు తుడుచుకోండి. నీ కన్నులు నవ్వుతూ ఉంటే